ఇవాళ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నారు. ఆయన వస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఫిబ్రవరి నెలలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అప్పుడు కేసీఆర్ హాజరు కాలేదు. కేవలం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రం అసెంబ్లీ అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు అసెంబ్లీకి రాలేదు. సో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత హోదాలో ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. సో ఆయన ఇటువైపు పార్టీ ఫిరాయింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఆయన మీద విచారణలో కమిటీలు ఏర్పాటయ్యాయి, విచారణ జరుగుతున్నాయి. నిరుద్యోగులు కూడా కొంత ధర్నా చేపడుతున్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. రుణమాఫీకి సంబంధించిన అంశం, రైతు భరోసా సంబంధించిన అంశాలు, చాలా అంశాలు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. ఇప్పటికే చర్చకు వస్తున్నాయి. అసెంబ్లీలో హరీష్ రావు, కేటీఆర్ పెద్ద ఎత్తున వాటిపై పడుతున్నారు. చర్చకు కూడా వారు ఇప్పటికే కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ ఆసక్తి నెలకొంది. కేసీఆర్ మొదటి ప్రసంగంపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏం మాట్లాడతారు ఆయన, ఎటువంటి అంశాలపైన మాట్లాడబోతున్నారు? సో నాకు తెలిసి పెద్దగా ఈరోజు ఎటువంటి ప్రసంగాలు, ఎటువంటి పెద్ద ఎత్తున వాదోపదలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కేవలం ఈరోజు బడ్జెట్ పద్దులు లెక్కింపు మాత్రమే ఉండబోతుంది. బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంటుంది. రేపు బహుశా దీని మీద చర్చ వస్తుందా, లేదంటే రేపు హాలిడే ఉండబోతోంది, ఎల్లుండి చర్చకు రాబోతోంది. ఇలా రకరకాలుగా కేసీఆర్ ఏం మాట్లాడకపోతున్నారనే విషయాలపై కూడా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఎస్, ఒకసారి అసెంబ్లీ పాయింట్ నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో కేసీఆర్ రాబోతున్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో కేసీఆర్ ఏ రోజు ఏం మాట్లాడబోతున్నారు, ఆయన ఎటువంటి మాటలు చెప్పబోతున్నారు, ఎటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టబోతున్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఇలా చూడొచ్చు కేసీఆర్ ఈరోజు రాక విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ఈరోజు కేసీఆర్ హాజరు కానున్నారు. ప్రతిపక్ష హోదా నేతగా ఆయన మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండడంతో కాస్త పొలిటికల్ సర్కిల్లో భారీగా దీనిపైన చర్చ కొనసాగుతూ ఉంది. గత 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా సభలో ఉన్నారు. కానీ ఈసారి మొదటిసారి ఇప్పటికీ 2 సార్లు సభ సమావేశమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 సార్లు కేసీఆర్ హాజరు కాలేదు ఆయన గాయం వల్ల. సో ఈసారి ఆయన యాక్టివ్గా అయ్యారు, పొలిటికల్ యాక్టివ్ పెంచారు. ఈ మధ్యకాలంలో నాయకులను కూడా కలుస్తున్నారు. కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన సభకు హాజరు కానున్నారు. అసలు కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇవ్వనున్నారు? సభలో గత కొంతకాలంగా అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి విమర్శలకు, అటు నుంచి వస్తున్నటువంటి కామెంట్స్కి కేసీఆర్ ఏం సమాధానం చెప్పనున్నారు, సభలో ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటిది సర్వత్రా ఆసక్తి ఉంది. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరిలో, ఇప్పుడు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ పథకాలకు ఎంత మేర నిధులు కేటాయించనుంది అనేటువంటిది ఒకవైపు చర్చ కొనసాగుతూ ఉంది. సో కేసీఆర్ ఈరోజు సభకు హాజరు కానున్నారు అనేటువంటిది పార్టీ వర్గాలు నిన్ననే దానికి సంబంధించి ధృవీకరించాయి. 2 రోజులు జరిగినటువంటి సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కానీ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ విధానం ఎలా ఉండాలి, ఏ అంశాలను సభలో లేవనెత్తాలి అనేటువంటి అంశాలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు పోయినటువంటి 10 ఎమ్మెల్యేలు మినహాయిస్తే మొత్తం 28 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. దాంట్లో ఒక 5గురు హాజరు కాలేదు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో, కానీ ఒక ఎమ్మెల్సీ హాజరు కాలేదు. మిగతా అందరు కూడా ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక లైన్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈరోజు కేసీఆర్ హాజరు కానుండడంతో సభ కాస్త వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. నిన్న సభలో ముఖ్యమంత్రి రేవంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల యుద్ధం కొనసాగింది. ఈరోజు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాబట్టి ఏ అంశాలను ప్రాధాన్యత తీసుకొనుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు ఏం కేటాయించలేదు బడ్జెట్లో అనేటువంటిది విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్న తీర్మానం కూడా చేశారు రాష్ట్ర అసెంబ్లీలో. కాబట్టి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినటువంటి హామీలకు ఏ మేర కేటాయింపులు ఉంటాయి అనేటువంటిది సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. సో హామీలకు సంబంధించి అమలు తీరు విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఏ రకంగా కేటాయింపులు ఉండబోతున్నాయి, వాళ్ళ హామీల విషయంలో ఎటువంటి కేటాయింపులు ఉంటాయి, ఏ రకంగా హామీలు అమలు చేయబోతున్నారు, సో పద్దులు ఏ రకంగా ఉండబోతే ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజే ఈ బడ్జెట్ పైన డిస్కషన్ జరిగే అవకాశం ఉందా?
అంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారు అసెంబ్లీలో బట్టి విక్రమార్క, మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి ఆయన ప్రవేశపెడతారు. సో దానికి సంబంధించిన కాపీలు సభ్యులకు ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పీచ్ బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ ఆయన స్పీచ్ ఉంటుంది. దాదాపు ఈరోజు చర్చ ఏమి ఉండదు, తర్వాత వాయిదా పడుతుంది. రేపు హాలిడే ఉంటుంది. తర్వాత 27వ తారీఖు రోజు సాధారణంగా దీనిపైన చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత 28, 29 కూడా హాలిడే ఉండే అవకాశం ఉంది. సండే తర్వాత బోనాల సందర్భంగా హాలిడే ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో చర్చ ఉండే అవకాశం ఉంది. ఆ చర్చకి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక ఆసక్తిగా ఉంది పొలిటికల్ సర్కిల్లో. కేసీఆర్ ఏం చెప్పనున్నారు? గత కొంతకాలం నుంచి అధికార పక్షం చేస్తున్నటువంటి విమర్శలు, అసెంబ్లీకి రావాలనేటువంటి వీళ్ళంతా చేస్తున్నటువంటి విమర్శలు. సో కేసీఆర్ హాజరవుతున్నారు మొదటిసారి ఆయన ప్రతిపక్ష నేత హోదాలో. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష సంబంధించినటువంటి హోదాలో ఆయన హాజరవుతుండడంతో కత్ర ఆసక్తి ఉంది అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా. చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ భేటీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు బట్టి విక్రమార్క. రైట్ మధు. సో కేసీఆర్ హాజరు కాబోతున్నారు అసెంబ్లీకి. కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా అడుగు పెట్టబోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అసెంబ్లీకి వచ్చారు. తిరిగి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫిబ్రవరిలో. అప్పుడెప్పుడు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడు సమావేశాలు ప్రారంభమై సుమారుగా 2 రోజులు కావస్తోంది, కేసీఆర్ రాలేదు. అయితే ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూడా జరిగింది. అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ అంశాలపైన కేసీఆర్ ప్రసంగం ఉండబోతోంది, కేసీఆర్ ఏ అంశాలపైన లేవనెత్తబోతున్నారు, మరోవైపు కేటాయింపుల విషయంలో ఏ రకంగా ఉండబోతోంది, అటు హామీల విషయానికి వస్తే కనుక అటు 6 గ్యారంటీలు కావచ్చు, లేదంటే వారు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి హామీల విషయంలో డిక్లరేషన్లు కావచ్చు, రకరకాల హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో అప్పుడు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో వాటికి ఎటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, ఆ కేటాయింపుల వారిగా పూర్తి స్థాయి పద్దులు ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు బట్టి విక్రమార్క. మొదట కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత తిరిగి 12 గంటలకల్లా బట్టి విక్రమార్క అసెంబ్లీ చేరుకుంటారు. అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేసీఆర్ రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో కేసీఆర్ రావడంతో ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ధైర్యం వచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చురుకనంటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో కేవలం హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే వాటిని ఎదుర్కొంటున్నారు. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంత సందిగ్ధంలో ఉన్నారు. చాలా మంది పార్టీలు కూడా ఇప్పటికే ఫిరాయించారు. ఈ పార్టీల ఫిరాయింపు, రుణమాఫీ అంశం, రైతు భరోసా అంశం, నిరుద్యోగుల అంశంపై కేసీఆర్ ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, ఎటువంటి అంశాలని అసెంబ్లీలో